మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ పద్ధతిని నియమించుకోనున్న 8 మంది పీహెచ్ వర్కర్ల నుంచి అధికారులు, నాయకులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయని, దీనిపై అధికారులు విచారణ జరిపించాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ భవానీ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నైరుతి రెడ్డి మాట్లాడుతూ, ఇన్నేళ్లుగా పారిశుద్ధ్య కార్మికులుగా ప్రజలకు సేవలందించి రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో మానవతా దృక్పథంతో ఆలోచించి వారి కుటుంబ సభ్యులనే నియమించాలని కోరారు. డబ్బులు తీసుకొని మరి ఇష్టానుసారంగా పేర్లన్నీ ఇవ్వడం జరిగింది అన్నది బయట ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్న విషయం. మరి ఖచ్చితంగా ఈ ఫ్యామిలీస్ కే న్యాయం చేసే విధంగా మరి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ చేసి వాళ్ళ ద్వారా తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సార్ జీవో పర్టికులర్ గా అయితే జీవో ఏమంటే ఇన్ని ఏళ్ళుగా ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఉన్నారు. మేడం కూడా సెకండ్ టైం మేడం చైర్మన్ గారికి కూడా తెలుసు. ఇంతకుముందు గతంలో మన శేషయ్య గారు ఉన్నప్పుడు కమిషనర్ గారు వాళ్ళు కూడా లాస్ట్ టైం 6 మెంబర్స్ కి ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రిటైర్డ్ అయినారో వాళ్ళకి కన్సర్న్ పైన ఇన్నేళ్ళు వాళ్ళు పని చేస్తారనే కన్సర్న్ పైన కానీ వేరే వాళ్ళు చేయకూడదు అనే ఉద్దేశం అయితే మాకు కూడా లేదు. వీలున్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇది టెండర్ అయిపోయిన తర్వాత ఇది టెండర్ యాక్సెప్టెన్స్ కోసం 9.9 lakhs వచ్చింది. ఎవ్రీ వీక్ మినిమం 7 to 8 కోర్స్ రిపేర్స్ వస్తున్నాయి. వీటిని ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది ఎసెన్షియల్ కాబట్టి దీనికి పర్మిషన్ అనేది పెట్టుకున్నాం. తర్వాత ఈ పాత బిల్స్ సంబంధించి అయితే అన్ని మన దగ్గర ఉన్నవైతే అన్ని CFMS చేసి పెట్టాం మేడం. మీది కోటంలో